ఈ ఓహెచ్‌బీ షీట్‌ని మళ్ళీ యూజ్ చేస్తా అనుకోలేదు. నేను ఫస్ట్ యూజ్ చేసింది బీఎస్సీ 4థ్ ఇయర్‌లో క్లాస్ చెప్పడానికే అనమాట. మళ్ళీ ఈ విధంగా యూజ్ చేస్తా అనుకోలేదు. సో, అదెందుకు యూజ్ చేస్తే ఏంటి అనేది చెప్పేసాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. సో, మెటీరియల్ ఆర్డర్ చేసినందుకే నాకొక గిఫ్ట్ పంపించారు అని షార్ట్ వీడియోలో చెప్పాను కదా! చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికోసమే ఈ వీడియో అనమాట. నేను ఈ మెటీరియల్ అంతా ఆర్డర్ పెట్టింది రీతు క్రియేషన్స్ వాళ్ళ దగ్గర అనమాట. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కొందరికి, అందరికీ అన్నాను. నెక్స్ట్ వాళ్ళు రా మెటీరియల్ స్టార్ట్ చేసింది కూడా రీసెంట్గా అనమాట. ఇంతకుముందు నేను ఇవంతా నేర్చుకున్నది ఒకరి దగ్గర. అంటే కిట్ తీసుకొని దాంతోపాటు క్లాసెస్ చెప్తుంటే అలా కిట్ తీసుకొని క్లాసెస్ అయితే నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నందుకైతే ఒకరైతే ఆర్డర్ ఇచ్చారనమాట మా ఇంటి పక్కన వాళ్ళు. ఆ ఆర్డర్ కోసమే ఆర్డర్ కంప్లీట్ చేసి ఇవ్వడానికే ఈ మెటీరియల్ మళ్ళీ తిన దగ్గర చూసి మెటీరియల్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఆర్డర్ పెట్టాను. వీళ్ళు చాలా అంటే మంచి డిజైన్స్ చేస్తారనమాట. అంటే ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, ఇట్లా మాంటికాటు, అవన్నీ చాలా బాగా చేస్తారనమాట. అందుకు వాళ్ళ డిజైన్స్ మంచిగా అనిపించి నేను వీళ్ళ ఛానల్ అప్రోచ్ అయ్యి తనని కాంటాక్ట్ అయ్యి మొత్తానికైతే వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే కొన్ని వాళ్ళ దగ్గర కూడా లేవు అంట. లేనందుకు అయితే కొంచెం వెయిట్ చేయమన్నారు. సో, నేను కూడా వెయిట్ చేసిన అనమాట. కొంచెం టైం ఎక్కువనే పట్టింది. తొందరగా అయితే నా దగ్గరికి రాలేదు ఇవి. నేను కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో, ఎప్పుడెప్పుడు చేసి ఇవ్వాలా వాళ్ళకి, లేట్ అయిపోతుంది కదా అని ఒకరోజు అయితే కాల్ చేసిన అనమాట. కాల్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి, కొన్ని మెటీరియల్ నా దగ్గర లేవు, నేను కూడా ఒకటి దగ్గర ఆర్డర్ పెట్టాను, అవి రావడానికి టైం పడుతుంది అనుకుంటా, వర్షాల సీజన్ కదా అన్నది. సరేలేండి వెయిట్ చేస్తాను, మళ్ళీ వెయిట్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుండదు కదా. ఇంకా నాకు అలాగే అనిపించింది. మళ్ళీ తినకి చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఫీల్ అవుతారు, ఎవరైనా అంతే కదా. ఒక ఆర్డర్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతాం ఏదైనా సరే, కానీ ఒక్కటి సేల్ అవుతుందంటే. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ తిన దగ్గర తీసుకోవాలనేసి డిసైడ్ అయ్యి వెయిట్ చేస్తాను, పర్లేదు అన్నీ వచ్చినాక అన్నీ ఒకేసారి అయితే సెండ్ చేయండి అని అయితే నేను చెప్పాను. సో, దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారో ఏంటో కానీ ఇంకా ఒకరోజు కాల్ చేస్తే మళ్ళీ చెప్పారనమాట. నేనైతే అంటే డెలివరీ చేసేటప్పుడు చెప్పారు, నేను మెటీరియల్తో పాటు అయితే ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను మీకు, ఒక చిన్న గిఫ్ట్ అన్నది. నేనైతే ఆ గిఫ్ట్ అంటే చేసిన ఐటెం పంపిస్తారేమో అనుకున్నాను, బట్ అలా కాదు, ఇదే అనమాట చూపిస్తున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు అలానే రాసి ఇందులో పంపించారనమాట. ఏమున్నాయి అంటే అందులో కుందన్సే ఉన్నాయి, ఒక 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ అనుకుంటా. నేను ఇంకా దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. సో, ఆ గిఫ్ట్ అయితే నాకు పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట. ఎనీవే ఏదైనా కూడా వెయిట్ చేసినందుకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ఏది ఏమైనా మన మాటలు, మన చేతులు అనేది మంచిగా ఉండాలి. ఎవరి దగ్గరైనా కూడా, ఎక్కడ అయినా కూడా. మీకు కూడా ఏమైనా కావాలంటే తిననైతే కాంటాక్ట్ అవ్వండి. రీతు క్రియేషన్స్ వే ఆఫ్ టాకింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా బాగుంటుంది. సో, ఫైనల్గా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.